నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం ఆంటీ ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇక్కడండి మొన్న దివ్యాలని డ్యూటీకి తీసుకెళ్లారు కదా అంకుల్ గారు. అయితే దించేసి వచ్చాకన్నమాట మనవడిని ఎత్తుకొని మనవడికి తల దూతున్నాడండి. అక్కడేమో ఆడికి 2 ఎంటుకలు కూడా లేవు. అయ్యే తడిసిపోయి వచ్చారు. కోటు కొన్నది కదా, అయినా సరే వేసుకోవట్లేదు. ఝాన్సీ వాళ్ళ అబ్బాయికి జుట్టు లేదు కదండి. ఆ జుట్టు ఝాన్సీ ఎదురుగా అస్తమానం దూతాడు. దువ్వి ఉడికింతాడండి వాళ్ళ అమ్మాయిని. మీ అబ్బాయి జుట్టు చూడమ్మా అని ఊరికే దూతుంటారన్నమాట. ఇంక ఈరోజు కూడా అదే చేస్తానంటే కొంచెం ఫన్నీగా అనిపించి వీడియో తీశానండి. అలాగే నిన్నేమో ఇది పెట్టాను కదా, అదే నాన్న అంటాను కదా, నేను నాన్న అంటానని చెప్పాను కదా, ఆ వీడియో పెట్టాను కదా. ఇది ఆ రోజు తర్వాత నుంచి జరిగిన విషయాలండి. అన్నీ ఓన్ వాయిస్తో ఉంటాయి. వీడియో చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. నలుగురు ఆడపిల్లలు ఉంటే సరదాగా ఉంటారు అనుకుంటారు. గొడవలు కూడా ఉంటాయండి ఇంట్లో. ఒకరికొకరు పని వంతులు వేసుకుంటారు. అవన్నీ మీకు కనబడతాయి. క్రాప్తో వేస్తున్నాడు మీ నాన్నడికి. వాడేదో తెగ చూసేస్తున్నాడు. చూసాని ఇంకోండి ఇక్కడ జుట్టు దూతున్నారు కదా అంకులు, అదేనండి కూతురునోడు. ఉడికి ఎంత ఉంటారు. మీ అబ్బాయి జుట్టు చూడమ్మా కింద పడిపోతుంది, మీ అబ్బాయి జుట్టు చూడమ్మా పక్కకు వచ్చేస్తుంది అంటుంటాడండి. ఇక్కడేమో వీడు వాళ్ళ అమ్మకి జో కొడుతున్నాడండి. వాళ్ళ అమ్మ జో కొడుతుందని ఆడు కూడా జో కొడేస్తున్నాడు. ఇంకా వాళ్ళ అమ్మ చూడండి ఏమంటుందో. ఇక్కడ మీ అమ్మకి జో కొడుతున్నావా? ఏంటి మీ అమ్మకి జో కొడుతున్నావు నువ్వు? మీ తాతకి జో కొట్టు. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? నా జుట్టు నా కొడుకు జుట్టు ఎప్పటికన్నా పెద్దదవుతుంది. జుట్టా నేను అన్నానా మీ నాన్న వాడని కోటు ఆఖరికే వేసుకోవట్లేదు, వానలోనే తడిసిపోతున్నాడు. అది తగ్గించామా సౌండ్ టీవీది. ఇటు చూడ నువ్వు మీ నాన్న చూపిస్తా నాకు. ఆ చొక్కా తడిపేసావు కదా. నువ్వు ముద్దాడినప్పుడు మళ్ళీ అది ముద్దాడొద్దా? వెళ్ళొద్దు అట్లా. అబ్బా ఆడు చూడు. అబ్బా 2-3 రోజుల దాకా నూడిల్స్ కట్. కరెంట్ బిల్ కట్టేదాకా 2-3 నెలల నుంచి నిన్నే కదా బిర్యానీ తిన్నారు. చాలా బాగుందిరా. పలావ్ అయితే చాలా బాగుంది నిజంగానే. పొద్దున్న రాత్రి మీరు పెట్టారు, తినకపోతే బాగోదని తిన్నాను. కానీ మీరు అందరితో పాటు పొద్దున్న తిన్నాను, చాలా బాగుంది. దివ్య బాహుబలిలా ఎత్తుకుందండి. చిన్నప్పుడు ఎత్తుకున్నాను కదా అని చెప్తుంది. అంటే ఆ వాయిస్ పెడుతుంది కానీ వెనకాల సాంగ్ వచ్చిందండి, బాహుబలి సాంగ్. ఇంకా అందుకే వాయిస్ పెట్టలేదు.
ఆ బొమ్మ కొంచెం కొంచెం అలవాటు అయిందండి ఆడికి. అలా పిన్ని బొమ్మ తెస్తే చూడగానే మొఖం మాడిపోయింది. అలవాటు చేయండి, అలవాటు అయిపోతుంది మెల్లిగాని, పర్లేదా? కొంచెం భయం వేస్తుంది కానీ నిన్నట్లా కాదులే, నిన్నంత కాదు, అలవాటు అయిపోతుంది మెల్లిమెల్లిగా. అరే భయపడకురా, మా సిగ్గు తీసేకు. ఇంక ఈ వీడియో వచ్చి సాయంత్రము డ్యూటీ నుంచి వచ్చాకండి హడావిడి, ఆడితో అలాగా ఆడుతుంటారు. ఇంకా సాయంత్రమే బాగుంటుందండి, ఇంట్లో సందడి సందడిగా ఉంటుంది, అందరూ ఉంటారు కదా. ఉదయం అయితే వాళ్ళిద్దరూ డ్యూటీకి వెళ్ళిపోతారు, అంకుల్ గారు కూడా బయటకు వెళ్ళిపోతారు. ఎవరన్నా ఫోన్ చేస్తే టీవీ రిపేర్ అని ఇంకా అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా ఝాన్సీ ఉంది కాబట్టి ఇంక ఝాన్సీ నేను అలాగే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం సాయంత్రం వరకు. పెద్ద అంటే హ్యాపీనెస్ అంటే ఇంక సాయంత్రమే ఉంటుందండి. ఇంకా వాళ్ళు వచ్చాక డ్యూటీ నుంచి వచ్చాక బాగుంటుంది. ఇగోండి అంకుల్ గారు ఏమో ఇంకా గంటకోసారి దూతారండి తల అయితే మటుకు. ఇగోండి అటు వెళ్ళారు, వెళ్ళి జోబులో మటుకు దువ్వును ఉండదు, కానీ బయటికి వెళ్తే వచ్చిన మళ్ళీ ఇంట్లోకి వచ్చిన ఇంటికాడ కూడా తల దూకొనే కూర్చుంటారు. ఆడేమో వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఎత్తుకోవాలని. వాళ్ళ తాత ఉంటే ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి కూడా వెళ్ళడు, ఇంకా వాళ్ళ తాత లేకపోతే మటుకు వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటాడండి. పినిహాస్ కూడా అలాగే ఉండేవాడండి వాళ్ళ తాత వెనకాల. ఇప్పుడు ఆడు అక్కడికి వెళ్ళిపోయాడు కదా. ఏరా ఏడు బండి నడుపుతున్నావా? మీ తాతను ఎక్కించుకొని వెళ్ళండి బండి మీద. అలాగే మీ తాత మటుకు రోజుకి 10 సార్లు దూతాడు తల. ఏంటి ఇలా వచ్చి అద్దం దగ్గరికి వెళ్ళడం తల తోవడం, ఇలాగ వచ్చి అద్దం దగ్గరికి వెళ్తే తల తోవడం. అది చూడు ఎలా చెరిపేస్తుందా. 10 సార్లు దూతాడండి అంకుల్ గారు తల. అద్దం దగ్గరికి అస్సలు చెరగనివ్వడు జుట్టుని. అదిగో అక్కడ దువ్వను ఉందని ఆ పౌడర్ డబ్బా అది తీసి నువ్వు కొనియే. ఏమైంది? మీరు రాజు కాకపోవడానికి కారణం మీ అతి జీవితాలు. ఝాన్సీ అలా సరదాగా చెరిపేస్తుంటుందండి. వాళ్ళ నాన్న తలదూకున్నప్పుడల్లా. నవ్యకి ఇంకా హెడేక్ తగ్గలేదంట. సాయంత్రం వస్తే మటుకు దివ్యకిని అంకుల్ గారికి గొడవేనండి. ఏంటంటే రిమోట్ అడుగుతారు, ఆవిడేమో ఏదో ఒకటి పెట్టుకుంటుంది, అంకుల్ గారేమో వార్తలు పెట్టుకోవడానికి రిమోట్ అడుగుతారు. ఇంకా అంకుల్ గారు ఇంట్లో ఉంటే ఇంక వార్తలండి. ఇంకేదో ఛానల్ మారుతాడు, అన్ని వార్తల ఛానల్ పెడతారు. వీళ్ళేమో ఇంక అత్తమానం వార్తలే చూస్తాము అని వీళ్ళేమో ఆ రిమోట్ తీసి దాచేసుకుంటారు. ఇంకా అలా డిస్కషన్ అవుతుందండి. ఇంకా ఆ రోజు కూడా అలాగే రాత్రి అలాగే మాట్లాడుకున్నారండి. బాహుబలి పెట్టుకుంటానని ఆవిడ, ఇంకా అంకుల్ గారేమో వార్తలని. లేట్రా టీవీ చూస్తున్నా? బాహుబలివా నువ్వు? అన్నాక ప్రవేశీ ఉండదమ్మా, పిల్లల్ని అలాగే పెంచాలా. ప్రవేశీ అంటే పిల్లలకి అన్నాక ఉండదు, వాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకుని. లేదు ఆడే నీ లైఫ్. పిల్లలు పుడితే ప్రవేశీలు ఫ్రీ టైంలు ఏమి ఉండవండి, వాళ్ళని పెంచడమే మన డ్యూటీ. అలా ఉంటుంది. ఇగోండి ఇక్కడ డిస్కషన్ అవుతుంది. తేలు వచ్చిన కాడి నుంచి బయట పడుకోవద్దని చెప్తున్నామండి. వర్షాకాలం వచ్చేసింది, ఇంక చలికాలం ఏటమ్మా బయట అంటున్నారు. కాదమ్మా, వర్షాకాలం సాయంత్రం కాలం కాదు. మ్యాటర్ ఏంటంటే బయట అనుకో వెళ్తురు వస్తుంది, మన ఇంట్లో అనుకో ఏదో గుహలో ఉన్నట్టు ఉండి మెలుగు రావట్లేదు. నోరు మూయండి, నోరు మూసి అలారం పెట్టుకొని లేకండి. లేకపోతే లేపేయమంటే చెప్పు లేపేస్తాను. లేపే, పొద్దున్న 6 గంటలు లేపైతే.
ఇదిగో అలా కాదు, నువ్వు అది చూసావేంటి పొద్దున్నే అమ్మాజీ గారు వాళ్ళ ఇంట్లో నవ్యా 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 ఝాన్సీ విన్నారండి, నా మీద జోకులు వేసుకుంటున్నారు. అండ్ నేనంట ముందు లేకూడదంట. నేను ముందు లేగిస్తే వాళ్ళని పడుకోనివ్వనంట. అందుకని నా మీద జోకులు వేస్తున్నారు. అసలు పడుకుంటే ఇంకా అమ్మగారిని ముందు లేచిందంటే మటుకు మనల్ని పడుకోనివ్వదని చెప్తున్నారండి. అలా ఉంటాయండి, అలా జోకులు వేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా తల్లి ముందు లేకపోతే ఎవరు లేపుతారో చెప్పండి మీరే. ఇంక ఉప్మా వండిందండి, ఇంక సరదాగా ఇంక సాయంత్రం చల్లగా ఉంది కదా వాతావరణం, ఇంక అందుకని ఇంక ఉప్మా చేసేస్తున్నాం అందరం. అంకుల్ గారు ఏమో ఇంత వేడివేడిగా ఇచ్చేసావేటమ్మా అంటున్నారండి. వేడిగా ఉంటారు, వేడిగా ఉండాలనే తింటారు. ఐస్ క్రీమ్ లాగా తినాలి. ఏది ఫ్రిడ్జ్లో పెట్టుకుంది పెట్టయితే వేడివేడిగా వద్దంటండి అంకుల్ గారికి ఫ్రిడ్జ్లో పెట్టి ఇవ్వాలంట. కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఇవ్వండి అంటున్నారు. ఉప్మా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారంట ఆయన. ఇంకా అలా ఉందండి. ఇంకా రిమోట్ కోసం గొడవ ఆడుకొని తీసుకున్నారు. అందరిలోనే ఇలాగ ఉంటుందా, మా ఇంట్లోనే ఇలాగ ఉంటుందా అనిపిస్తుందండి ఒక్కోసారి. తండ్రి కూతుళ్ళు గొడవ ఆడుకోవడం, మళ్ళీ అలిగితే ఆవిడకేమో మళ్ళీ బతిలాడడం ఇలాంటివి చేస్తుంటారు. ఇంకా అందరం ఉప్మాలు చేసి పడుకుని పోయేది పొద్దున్నండి. సరే రేపు నీకు చూడు ఎవరు ఫస్ట్ రెడీ అవుతారు. నలుగురు అక్క చెల్లెళ్ళు అంటే హ్యాపీగా ఉంటారు అనుకుంటారు. ఇగో ఇక్కడ ఎంత గొడవలు వస్తాయో నాకు తెలియదు కదా, అందుకే చూపిస్తాను. ఇది ఖచ్చితంగా చూపిస్తాను. అదండి, దివ్య ఏమో బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నవ్య వెళ్ళిపోయి స్నానం చేస్తుందంట. అందుకని నేను లేట్ అయిపోయాను నీ వల్లే అని గొడవ ఆడుకుంటున్నారు ఇద్దరుని. అలా ఉంటుందండి పిల్లల డిస్కషను. వంతులు వేసుకుంటారు పనుల్లో. నలుగురు ఉన్న చోట ఎలాగ ఉంటుందో లేదో మరి తెలియదు. మా ఇంట్లో అయితే ఇలాగే ఉంటుంది. మళ్ళీ ఎవరినన్నా ఏమన్నా అన్నామనుకో మిగతా వాళ్ళు ఏమో అలా అంటున్నామని మళ్ళీ నన్ను తిరిగి మళ్ళీ నన్ను దెబ్బలాడతారు. అందుకే నేను ఒక్కొక్కసారి ఏం మాట్లాడినండి, ఒక్కొక్కసారి దెబ్బలాడతాను. ఇంకా అలాగాళ్ళు మనకు బాయ్ చెప్పేసి డ్యూటీకి వెళ్ళిపోతున్నారండి. ఉంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను, బాయ్.